ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వారణాసిలో లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఉదయం వారణాసిలోని దాద్వసమేత ఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు. గంగా నదికి హారతిచ్చారు. క్రూజ్లో నమో ఘట్ వరకు ప్రయాణించారు. కాలభైరవ ఆలయంలో పూజలు చేసిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు ప్రధాని మోదీ. లోక్సభ ఎన్నికల్లో భాగంగా జూన్ 1న జరగనున్న చివరి విడతలో వారణాసిలో పోలింగ్ జరగనుంది. వారణాసి నుంచి మోదీ పోటీ చేయడం ఇది మూడోసారి. 2014, 19 ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు మోదీ. నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలను ఆహ్వానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి, ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్, అప్నాదల్ నేత అనుప్రియ హాజరయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల 12 మంది ముఖ్యమంత్రులు, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు అటెండ్ అవుతున్నారు. కాశీలో తన అనుబంధం అద్భుతమైనది, సమగ్రమైనది, సాటిలేనిదంటూ ట్వీట్ చేశారు మోదీ. కాశీతో తన అనుబంధాన్ని మాటల్లో వ్యక్తీకరించలేమన్నారు. కాశీ నగరంలో తనకున్న ప్రేమ గంగా నదితో ఏర్పడిన బంధం బలపడుతూ వస్తోందన్నారు. 2014లో తాను కాశీకి వచ్చినప్పుడు గంగమ్మ తనను ఈ నగరానికి ఆహ్వానించినట్టు అనిపించిందన్నారు. ఈ 10 ఏళ్ల కాలం తర్వాత ఆ గంగమ్మ తనను దత్తత తీసుకుందని చెప్పారు.